రామయ్య మనసున్నవాడు కాబట్టి గ్రామంలోని ప్రతి ఒక్కరూ అతన్ని గౌరవించేవారు. అతను పేదవాడైనా దాతృత్వానికి మించిపోయేవాడు. గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే అతను ముందుండి సహాయం చేసేవాడు. ఒకసారి కృష్ణాపురంలో తీవ్రమైన కరువు వచ్చింది. రైతులు నీటి కోసం ఎదురు చూసేవారు. అప్పుడు రామయ్య తన పొలానికి ఉన్న నీటిని ఇతర రైతులకు పంచిపెట్టాడు. ఇది చూసిన గ్రామ పెద్దలు, నువ్వు నిజమైన ధనవంతుడు రామయ్య. గుడిసెలో ఉంటావు గాని నీ మనసు ఒక పందిరిలాంటిది అని ప్రశంసించారు. ఒకరోజు అదేవాడి రామయ్యని మళ్లీ చూసి, మీరు ధనవంతుడిగా మారాలంటే మనం పెద్ద ఇల్లు కట్టించుకోవాలి, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలి అని అన్నాడు. అదే సమయంలో రామయ్య తన పసిపిల్లలతో గడిపే సమయం, గ్రామస్తులకు సహాయం చేసే ఆనందం, ప్రకృతిని ఆస్వాదించే ప్రశాంతత అన్నీ చూసినవాడి మౌనంగా మారాడు. అతను అర్థం చేసుకున్నాడు, ధనం కేవలం నోట్ల రూపంలో ఉండదు, అది మనం అనుభవించే శాంతిలో ఉంటుంది. అలా రామయ్య గుడిసెలో నివసించే ధనవంతుడిగా గ్రామస్తుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటంటే, ధనం కేవలం సొమ్ముగా కాక మనిషి మనసు నిండుగా ఉండే సంతోషం, ఇతరులకు ఇచ్చే సహాయం, మనం పొందే గౌరవం, ఇవే అసలైన సంపద.